హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు. హాయ్ అండి అందరికీ, నేను మీ లాస్యా. సో ఈరోజు నేను సండే స్పెషల్ చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది అనుకుంటున్నాను. బిట్ టు బిట్ ఫాలో అవ్వండి, హెవీ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేకుండా. నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఆన్ చేసుకొని మనము ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ సో గిన్నె వేడయిన తర్వాత మనం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు మనము ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఆనియన్స్ ఫ్రై అవ్వాలి కదా, బ్రౌనిష్ కలర్ రావాలి. సో ఏనా అండ్ ఇప్పుడు నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నా. కొంచెం హీట్ అవ్వాలి అది. సో హీట్ అయింది కదా, మొత్తం యాడ్ చేసుకోండి. సో మనం ఇప్పుడు వీటిని కలుపుతున్నాము. మనకు ఆనియన్స్ తొందరగా వేగిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అప్పుడైతే తొందరగా వేగిపోతాయి అన్నమాట. సో ఆల్రెడీ నేను అన్నీ చిన్న చిన్నగా కట్ చేశాను విడగొట్టేసి. సో ఇంకా ఫ్రై అయితే అవిచ్చుకుంటాయి అన్నమాట. సో అవి వేగేంత వరకు మనము రైస్ ఇది ఒక బౌల్లో వేసుకున్నాము. మూత పెట్టేస్తున్నాము. సో ఇప్పుడు నేను రైస్ కొలుసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను 1.5 kg చికెన్కి 3 glasses ఆఫ్ బాస్మతి రైస్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము వీన్ని కడుక్కుందాము, క్లీన్గా కడుక్కుందాం. కడుక్కున్న తర్వాత మళ్ళీ నేను ప్రాసెస్ ఒకసారి మనం కలుపుకుందాము. ఈలోపు మనము చికెన్లో ఏమేమి యాడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇది మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్గా మనము ఇవన్నీ యాడ్ చేసుకోవాలి కదా చికెన్ బిర్యానీకి. సో నేను ఆకు యాడ్ చేస్తున్నాను, ఒక చిన్న చెక్క, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. స్పైస్ టేస్ట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. బిర్యానీ నేను 1.5 kg కదా, ఎక్కువ యాడ్ చేసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి, ఇది కూడా ఇప్పుడే యాడ్ చేయాలి, ఫ్రై చేసుకోవద్దు. అండ్ చూసారా, ఇది ఇంట్లో చేసుకున్న మసాలా, బయట నుంచి తెచ్చింది అంత టేస్ట్ ఉండదు. సో ఇంట్లో చికెన్ మసాలా ఎలా రెడీ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. బిర్యానీ మసాలా స్పెషల్ ఉంటుంది. సో ఇప్పుడు కారం నేను స్పైస్కి ఎంత కావాలో అంత వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. 4 అండ్ 1.5 kg కాబట్టి 5 spoons యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు సాల్ట్ 2 spoons. అండ్ మనం రైస్లో యాడ్ చేసుకుంటాం కదా, అందుకోసమనే కొంచెం తక్కువ వేసుకోండి. అండ్ ఇప్పుడు కొత్తిమీర, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పెరుగు. ఓకే, నేనైతే హాఫ్ ప్యాకెట్ పెరుగు వేసుకున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఇది కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, అది ఎవరిష్టం వాళ్ళు. నేనైతే ఫ్రిడ్జ్లో ఏం పెట్టను, నేను ఆన్ స్పాట్ చేసేస్తాను. మ్యారినేట్ చేయడము అలాంటివి ఏమి ఉండదన్నమాట. సో మీరే చూడండి, ఫైనల్ అవుట్పుట్ చాలా బాగుంటుంది. కారం ఎందుకు తక్కువ వేసానంటే పచ్చిమిర్చి నేను ఎక్కువ యాడ్ చేసుకున్నాను, అందుకోసమని. మనం ఉల్లిపాయలు వేగితేనే వేద్దాము. బ్రౌనిష్ కలర్ వచ్చేసినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం వేగాలి. అవన్నీ వేగిన తర్వాత బయటకు తీసేద్దాం, లేకపోతే ఫ్లేవర్ బాగుండదు. అండ్ ఈ వేగినవి కొన్ని మనము చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, అందులో కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇవి వేగేలోపు మనము ఇప్పుడు రైస్ స్టవ్ పైన పెట్టుకున్నాం కదా, బాస్మతి రైస్, అవి 3/4 కుక్ అవ్వాలి. వాటిలో నేను ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, పువ్వు, జాపత్రి ఇవన్నీ యాడ్ చేసుకున్నాం. అండ్ అవి యాడ్ చేసుకున్న తర్వాత మనము నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇంత నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీకి నెయ్యి లేకపోతే అస్సలు ఫ్లేవర్ బాగుండదు, సో నెయ్యి కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు అవి కొంచెం ఆనియన్స్ చెక్ చేసుకున్నాము. ఓకే, ఆనియన్స్ వేగిపోయినాయి చూడండి, కొంచెం ఉన్నాయి. అది అంత మ్యాండేటరీ ఏం కాదు, తీసేయచ్చు. ఆనియన్స్ మరీ ఎక్కువ కూడా వేసుకోకండి, స్వీట్ ఉంటుంది. ఒక
5 to 10 సెకండ్స్ మళ్ళీ నేను ఇది బయటికి తీసేస్తాను. సో ఇప్పుడు ఆనియన్స్ వేగితేనే బయటకు తీసేద్దాము. సో ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి కొన్ని ఈ చికెన్లో యాడ్ చేద్దాం. అండ్ ఇంకా కొంచెం పైన గార్నిషింగ్ కోసం పనికొస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కర్రీ ఉడికించుకోవాలి కదా, సో దానికోసమని కొంచెం చెక్క యాడ్ చేస్తున్నాను. ఒక 4 లవంగాలు, ఒక 4-5 ఇలాచీలు. అండ్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగాలి. ఓకే, ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనము సిమ్లో ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి. ఎందుకంటే పీస్ మరి మెత్తగా అయిపోతుంది, సో అందుకోసమని. ఓకే, సో ఫ్రెండ్స్, కొంచెం మనము చికెన్ బాయిల్ వేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అన్నీ కలిసేలాగా కలుపుతున్నాము. కలుపుకొని ఒక 20 మినిట్స్ సిమ్లో మూత పెట్టేస్తున్నాము. అప్పటి వరకు డిస్టర్బ్ చేయొద్దు వీటిని. రైస్ 3/4 కుక్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ రైస్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తాము. చికెన్ బాయిల్ అయిపోయింది చూడండి. హాఫ్ బాయిల్ అన్నీ రైస్ అండ్ చికెన్ స్ట్రైట్గా అనుకోండి, ఈక్వల్గా అనుకోండి. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసుకోండి. ఇప్పుడు వేసుకున్నాం కదా, నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి ఎక్కువ వేసుకోవాలి, నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ మనము దీన్ని మూత పెట్టి వదిలేయాలి. సో మూత తీసి చూడొద్దు అనమాట, సో మొత్తం బయటికి వెళ్ళిపోతుంది ఎయిర్. ఓకే, నేను ఇప్పుడు సిమ్లో 15 మినిట్స్ ఇట్లనే ఉంచుతున్నాను. ఇప్పుడు మన బిర్యానీ అయిపోయింది. ఒక్కసారి ఎంత కలర్ ఉందో, రైస్ విడివిడిగా వచ్చేసింది. సో నేను స్టవ్ ఆఫ్ చేశాను. కొంచెం ఆవిరి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం కింద నుంచి పైదాకా కలుపుతాం. ఒకసారి చూడండి, సైడ్కి ఇది మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి లెగ్ పీస్. సో మొత్తం ఉడికిపోయింది. కాసేపు మూత పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, మన బిర్యానీ రెడీ.